అర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అనేక జన్మల తపస్సులు, దానములు, యాగములు, యజ్ఞములు ఇంకా చాలా చాలా వివరించారు. ఇంద్రియ నిగ్రహములు ఇత్యాదులు చేస్తే ఏ భక్తి లభిస్తుందో ఆ భక్తి మీకు లభించింది. అంటే ధర్మములకు ఫలముగా లభించిన భక్తి మీకు, అంటే సాధనా భక్తి కాదు, అది సిద్ధ భక్తి అని చెప్పడం ఇక్కడ. అందుకే భక్తిని సాధనగా చేసేటప్పుడు ఒక స్థితి, సిద్ధ దశలో ఒక స్థితి ఉంటుంది. ఇప్పుడు యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, నామస్మరణ చేసినా, ఉపాసనలు చేసినా కొందరు భక్తితో చేస్తారు. భక్తి లేకుండా చేసేవాళ్ళు ఉన్నారండి చాలామంది. యజ్ఞాలు, యాగాలు, భాగవతాలు, భారతాలు ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ భక్తి అనే ధాతు ఉండదు. కానీ భక్తితో ఇవన్నీ చేయగలిగితే సాధన భక్తి అవుతుంది. అవన్నీ చేశాక పొందిన భక్తికి ఇంక ఈ సాధనలు ఇంక అవసరం లేదు, కేవలం కృష్ణానుస్మరణాదేవ అంతే, నిరంతరం. అటువంటి స్థితి మీకు లభించింది అని వారిని చూసి ఆశ్చర్యచకితుడై, భగవానుడు మీతో చెప్పమన్న విషయములను చెప్తున్నాను అంటూ కృష్ణ పరమాత్మ యొక్క వాక్కులను చెప్తున్నాడు గనక ఇక్కడ సుఖయోగీంద్రుడు శ్రీ భగవానువాచ అనే మాట చెప్పారు. ఉద్ధవోవాచ కాదు, భగవానువాచ అంటే కృష్ణ భగవాను యొక్క వచనములు. ఇవి మొత్తం 10 శ్లోకాలు. అయితే ఒక పాదం కొంచెం అధికంగా కలిసి ఉంటుంది, కలిపితే మరొకటి అంటే 10.5 శ్లోకాలు అనాలన్నమాట. అటువంటి రమ్యమైనటువంటివి. ఇది కృష్ణ పరమాత్మ తన తత్వాన్ని తెలియజేస్తూ వాళ్ళని ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడో చెప్తూ ఉన్నారు. అయితే ఉద్ధవుడు, గోపకాంతలు వీరి యొక్క సంవాదంలో ప్రధానమైన అంతరార్థం ఏంటంటే భక్తి, జ్ఞానము ఈ రెండిటి యొక్క చర్చయే ఇందులో ఉన్నటువంటి విషయం ఇక్కడ. అందుకే తత్వవేత్త అయి బృహస్పతి శిష్యుడైనటువంటి ఉద్ధవుడు బ్రహ్మం అంటే ఏంటో తెలిసినటువంటి వాడు. భక్తి అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుంటున్నాడు ఈయన. అంటే భగవజ్ఞానము, భక్తి ఈ రెండిటి యొక్క విషయం మనకు తెలుసుకోవడానికి పనికొచ్చింది ఈ ఘట్టం ద్వారా. భగవంతుడు తప్ప అన్యము లేదు అనే స్థితి జ్ఞానంలో ఉంటుంది. ఆఖరికి అన్యం లేదనేవాడు కూడా భగవంతుడికి అన్యుడు కాడు అనేటువంటి స్థితి జ్ఞానం. భగవంతుడు తప్ప అన్యము పట్టనటువంటి స్థితి భక్తి, అది ప్రేమరూపమైన భక్తి. ఈ రెండు మనం పరిశీలిస్తే ఇద్దరు ఒకే స్థితిలో ఉన్నారు. జ్ఞానులు కూడా ప్రపంచం నిస్సారమనేటువంటి ఎరుకతో, వివేకముతో, అనిత్యమైన విషయ ప్రపంచము, నిత్యమైన భగవత్ స్వరూపము అనేటువంటి నిత్యానిత్య వస్తు వివేకంతో, ఇహాముత్రార్థభోగ విరాగంతో మహానుభావులు జ్ఞానులు ఏ విధంగా పరమాత్మయందే బుద్ధిని నిలుపుతారో అదేవిధంగా వీళ్ళు కూడా నిత్యమైన పరమాత్మయందు వాళ్ళ వివేకము, తెలివితేటలు చెప్పకపోవచ్చు, కానీ నిత్యమైన పరమాత్మయందు దృష్టిని నిలిపి సహజంగా విడిచిపెట్టేశారు ప్రాపంచిక విషయాన్ని. సహజంగా, అంతేగాని నిస్సారము, అనిత్యము వీటిని విడిచిపెట్టాలి, నిత్యమైనది ఒకటి పట్టుకోవాలి అనే దృష్టి కూడా వాళ్ళు లేదు. ఎంత ఆశ్చర్యం అండి! అనిత్యమైనది విడిచిపెట్టాలి, నిత్యమైనది పట్టుకోవాలి అంటే వాళ్ళకి ఏదో సుఖలాలస కనబడుతుంది, నిత్య సుఖం కావాలని. కానీ సహజంగా అనిత్యమైన విడిచిపెట్టి నిత్యమునందే రమించడం ఉన్నది ఎంత గొప్ప స్థితి, ఇది ఆలోచిస్తే అంది. అందుకే ఆ జ్ఞానము, భక్తిలో మనం చూస్తే 2 మార్గములు ఒక టేబుల్లా వేసుకుని వెళితే ఇద్దరి స్థితి ఒకేలా వెళుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు, ప్రేమలో వైరాగ్యం సహజ వైరాగ్యం అన్నాడు. చాలా విశేషమైన అంశం. సహజ వైరాగ్యానికి ఉదాహరణ మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం, కానీ